హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకునే బియ్యం రవ్వ కుడుములు అండి. వినాయక చవితి స్పెషల్ ప్రసాదం అన్నమాట. వీటిని కుడుములు అంటారు, అలాగే ఉండ్రాళ్ళు అని కూడా అంటారండి. ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాము. ముందుగా పచ్చిశనగపప్పు తీసుకొని నానబెట్టానండి. ఒక గంట సేపు నానబెట్టాను. తర్వాత ఒక 3 టైమ్స్ అయితే వాష్ చేశానండి. ఇప్పుడైతే ప్యాన్ పెట్టాను. అందులోకి నేను 2.5 గ్లాసులు వాటర్ అయితే వేసానండి. ఒక గ్లాసు రవ్వకి 2.5 గ్లాసులు వాటర్ వేసాను. ఇప్పుడైతే పచ్చిశనగపప్పును వాష్ చేసాం కదండి, అది కూడా వేసేయాలి. తర్వాత అందులో రుచికి సరిపడ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. వాటర్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు వేయాలి. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో శనగపప్పును అయితే ఉడికించుకోవాలి. తక్కువసేపు నానబెడితే ఎక్కువసేపు ఉడికించుకోవాలండి. నేను గంట సేపు నానబెట్టాను కాబట్టి ఆ టైం సరిపోతుంది. తర్వాత ఇలా వాటర్ బాయిలింగ్ అయినప్పుడు మనం రవ్వ అయితే వేసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు బియ్యం రవ్వ అయితే వేసానండి. బియ్యం రవ్వ వేసాక కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే మూత పెట్టేసి సిమ్లోనే కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసానండి. నేనైతే మీకు రెడీ అయిపోయాక చూపిస్తున్నాను. ఇలా సాఫ్ట్గా అయిపోవాలి. ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. వినాయక చవితికి వినాయకుడికి ఇష్టమైన ప్రసాదం అండి ఇది. ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగ రోజు మేమైతే ఈ ప్రసాదం అయితే చేస్తామండి. సరే, ఇలా సాఫ్ట్గా ఉడికితే సరిపోతుంది. వాటర్ లేకుండా ఇలా డ్రైగా అయ్యి సాఫ్ట్గా అయిపోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తేనే ఇదైతే చల్లారాలి. మనకి ఎక్కువ ప్రసాదాలు అయితే చేస్తాం కదండి పండుగ రోజు, అలాంటిదప్పుడు ఇలా సింపుల్గా మనం తొందరగా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం వీటిని ఉండ్రాళ్ళు చేసుకోవాలండి. చేతికి అంటుకోకుండా ఉండడానికి మంచినీటిలో అయితే చేతిని ఒకసారి తడిపాను. చేతి నీళ్ళతో తడిపి ఇలా కొద్దిగా రవ్వ మిశ్రమం తీసుకుని ఉండలు అయితే చేసుకోవాలండి. లడ్డూలు అయితే చేసుకోవాలి. ఇలాగే మనం అన్ని ఉండ్రాళ్ళు కూడా తయారు చేసుకోవాలండి. ఈ బియ్యం రవ్వ కుడుములు చాలా బాగుంటాయి. సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉంటాయండి. చాలా తక్కువ టైంలో ఫాస్ట్గా కూడా రెడీ అవుతుంది. హడావుడి లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఇలాగే మనం అన్ని కుడుములు కూడా తయారు చేసుకోవాలండి. తయారు చేసాక చూపిస్తున్నాను మీకు. ఇప్పుడైతే మనకి ఉండ్రాళ్ళు అయితే రెడీ అయిపోయినాయండి. తర్వాత వీటిని అయితే మనం స్టీమ్ మీద ఉడికించుకోవాలి. ఆవిరి మీద ఇంకాసేపు అయితే ఉడికించుకోవాలండి. దానికోసం ముందుగానే ప్యాన్ పెట్టి కొద్దిగా వాటర్ పెట్టి ఇలా స్టాండ్ పెట్టానండి. వాటర్ని అయితే ఇలా హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత మనం ఉండ్రాళ్ళు పెట్టేయాలండి. ఇలా ప్లేట్ మీద పెట్టేసి మూత పెట్టేయాలి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాల పాటు ఉడికించానండి. ఇలా ఆవిరి మీద ఉడికించడం వల్ల మనకి బాగా ఉడుకుతుంది. ఆవిరి కుడుములు కూడా మనకి రెడీ అవుతాయి అన్నమాట. ఇప్పుడైతే ఒక 10 నిమిషాల పాటు ఉడికించానండి. మూత తీసాను. స్టవ్ ఆఫ్ చేస్తానండి. మనకైతే రెడీ అయిపోయినాయి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి ఉండ్రాళ్ళు అయితే రెడీ అయిపోయినాయి. ఈసారి ఈ పండగకి రెసిపీని అయితే ట్రై చేయండి. ఈ రవ్వ ఉండ్రాళ్ళు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. అంతవరకు బై ఫ్రెండ్స్.